సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఈరోజు మనం కుబీర్ మండలంలోని హల్లా గ్రామంలో లోకాండే కాండు గారితో మనం ఈరోజు లైవ్లో ఉన్నాము. ఈయన స్థాపించిన రిలాక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి సంవత్సరం అవుతుంది. దీని గురించి మనం ఈరోజు అతనితో చెప్పండి. నమస్కారం సార్, నా పేరు ఖండు లోకాండే. ఐ ఆమ్ ఫౌండర్ ఆఫ్ నెలెక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రిలాక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, అవును. ఇది దేని గురించి మరి? ఇది ఓకే, నెలెక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే సార్ ఇది అంటే సెక్యూరిటీస్ మార్కెట్ గురించి. యాక్చువల్లీ ఇది ఏంటంటే మన నెలెక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇది సాఫ్ట్వేర్ దేని కొరకు హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు చాలా మంది ఉంటారు రీసెర్చ్ అనలిస్ట్, మళ్ళా ఇన్వెస్టర్స్. వాళ్ళకి ఏంటంటే మంచి ఇన్వెస్ట్ చేయడానికి మంచి రిపోర్ట్ కావడుతుంది. అయితే ఆ రిపోర్ట్ని మన నెలెక్స్ అనే ఏఐ అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేస్తున్నాము. అయితే ఆ సాఫ్ట్వేర్ అనేది మనకు మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి రిపోర్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అన్నట్టు. ఈ రిలాక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, అవును. గత ఎన్ని సంవత్సరాల నుండి స్టార్ట్ చేస్తున్నారు? ఓకే, రీసెంట్లీ 2022 డిసెంబర్ 21st స్టార్ట్ చేసినాము. అయితే 1 year అబౌవ్ అవుతుంది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నా క్లయింట్లు అట్లాంటి వాళ్ళు ఏమన్నా అంటే బిజినెస్? ఓకే, అంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసినాము కానీ ఇంకా ఓపెనింగ్ అనేది ఏం చాలా చేయలేము అన్నట్టు. ఇప్పుడు కూడా మా కంపెనీ ఒక ప్రాసెస్లో ఉందంటే కంప్లీట్ అయిన తర్వాత మేము పబ్లిక్లో ఇంకా బ్రాండింగ్గా చేసుకుందామని ఆలోచిస్తున్నాము, ప్లాన్ ఉంది. మీరు ఇంత చిన్న గ్రామంలో, ఇంత చిన్న ఇంట్లో, ఇంత పెద్ద ఆఫీస్ని, ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నారు. అసలు మీరు దీన్ని ఉద్దేశించి ఇది బడ్జెట్ ఎక్కడ నుండి తెచ్చినారు? ఓకే, అంటే యాక్చువల్లీ మనది పూర్ ఫ్యామిలీ. అయితే యాక్చువల్లీ మనకైతే ఫాదర్ లేరు, మమ్మీ ఉన్నది. అయితే బడ్జెట్ అనేది ఇప్పుడు ఇది ల్యాప్టాప్ ఉంది మన ముంగట, హెచ్పిది. ఇది మా ఊరు సాఫ్ట్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. అయితే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు. మళ్ళీ ఈ బడ్జెట్ అనేది ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, మనము కంపెనీ స్టార్ట్ చేసినామంటే మన కంపెనీలో మనము ఇన్వెస్టర్స్ కంపల్సరీ హైర్ చేస్తాము. అంటే అలాగే మేము ఇన్వెస్టర్స్ని హైర్ చేసి ఆ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మేము ఒక కంపెనీకి బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు. తర్వాత దీంతో మనకు నెగిటివ్ అయితే ఏముండదు కదా? నెగిటివ్ ఏముండదు, ఎందుకంటే యాక్చువల్ మనది సాఫ్ట్వేర్ కదా. అయితే సాఫ్ట్వేర్ అన్నప్పుడు మనము ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అంటే ఎవరన్నా రీసెర్చ్ అనలిస్ట్ కానీ, లేదంటే ఇన్వెస్టర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి కంపల్సరీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాము. ఒకవేళ మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంత పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఇంత పెద్ద థింక్ తోటి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్న థింక్ రాదు. మీకు ఇంత చదువు మీరు ఏం చదువుకున్నారు? అంటే అసలు నా ఎడ్యుకేషన్ ఇంటర్ వరకే. ఎందుకంటే యాక్చువల్ బీటెక్ ఇప్పుడు కూడా ప్రాసెసింగ్లో ఉంది, కానీ కొన్ని ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల నేను బీటెక్ కంప్లీట్ చేయలేను. అందుకే బీటెక్ మధ్యలోనే ఆపేసిన. అయితే నా ఎడ్యుకేషన్ ఇంటర్ ఉంటుంది. ఇప్పటికీ నేను ఏంటంటే ఆన్లైన్ కాకుండా కొన్ని సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తూ మళ్ళా ఈ సాఫ్ట్వేర్ గురించి కూడా తెలుసుకొని అది కూడా నేర్చుకొని ఆన్లైన్లో ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో అయితే ఆన్లైన్ అంటే తక్కువ మామూలు కాదు. ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకునేది ఉంటే ఇంటి నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు. మనం ఏదైనా మన దగ్గర ఆలోచన ఉందంటే మనం దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ ఉంది, అసలు నా ఆలోచన ఏంటంటే ఈ ఫోన్ నుంచి నేను ఒక గేమ్ని డెవలప్ చేసిన అన్నట్టు. ఓకే, గేమ్ పేరు అయితే కానీ చెస్ గేమ్ అది డెవలప్ చేసింది. అయితే మరి చెస్ గేమ్ నుంచి మళ్ళీ నాకు సెక్యూరిటీ మార్కెట్ గురించి తెలిసింది. మరి సెక్యూరిటీ మార్కెట్ ఇలా ఉందని తెలిసింది. మరి సెక్యూరిటీ మార్కెట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. మళ్ళీ ఇప్పటి కూడా నేను ఏంటంటే కోర్సెస్ తీసుకుంటున్నా, నేర్చుకుంటున్నా.
అది నేర్చుకుంటా మరి నాకు ఆలోచన ఏమొచ్చిందంటే ఇప్పుడు సెక్యూరిటీ మార్కెట్ అన్నప్పుడు మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కదా మనము ఈ సెక్యూరిటీ మార్కెట్లో పని చేయొచ్చు. అయితే అలా అనేసి మరి ఆన్లైన్లో చూస్తే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మళ్ళీ రిసోర్సెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్కి. అలాగే మనం కూడా ఏదైనా వాళ్ళకన్నా మంచి అడ్వాన్స్గా మనం కూడా చేసుకోవచ్చని నాకు కొద్దిగా ఆలోచన వచ్చింది. అయితే ఆ ఆలోచనని నేను పబ్లిక్లో చేస్తున్నాను అన్నట్టు. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు వన్ ఇయర్ అయిందిగా ఈ కంపెనీ స్టార్ట్ చేసి, సాఫ్ట్వేర్ కంపెనీ. ఎవరైనా క్లయింట్ అట్లా అంటే ఎవరైనా ఇన్వైట్ చేసిండ్రా మిమ్మల్ని? ఓకే, అంటే ఇప్పటిదాకా అయితే క్లయింట్స్ బేస్ మేము స్టార్టింగ్ అయితే వెళ్ళాము. ఎందుకంటే మా కంపెనీ అనేది ఇప్పటి కూడా ఫౌండేషన్లో ఉంది, అంటే పూర్తిగా కంప్లీట్ లేదు. మా కంపెనీ మొత్తం ఫౌండేషన్ గట్టిగా అయిన తర్వాత మేము మార్కెటింగ్లో దిగిన తర్వాత మా క్లయింట్స్కి మేము హైర్ చేసుకుందామని మా ప్లాన్ ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇన్లాక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, ఈ కంపెనీ వల్ల వేరే వాళ్ళకు, వేరే ఎంప్లాయీస్కు ఏమన్నా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయా మరి? ఓకే, రైట్, ఫైన్. ఇప్పుడు ఎంప్లాయీస్ అన్నప్పుడు మనకు కంపెనీ అన్నప్పుడు మనకు ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఒక టీమ్ బేస్ ఉంటుంది. టీమ్ బేస్ అన్నప్పుడు మనకు టీం కూడా కావాలి, ఒక 2-3 అంటే సబ్ టీమ్స్ కూడా కావాలి మనకు. ఆన్లైన్ అన్నప్పుడు సపోర్టింగ్స్ టీమ్ కావాలి, చాలా టీమ్స్ కావాలి. ఆ టీమ్స్ కావాలన్నప్పుడు మనకు మ్యాన్ పవర్ కూడా కావాలి. మ్యాన్ పవర్ అన్నప్పుడు మంచి ఏంటంటే వర్క్ చేసి మంచి జాబ్ కోసము అవకాశాలు చూస్తున్న వారికి అంటే మేము అసలు కూడా ఛాన్సెస్ ఇస్తాం అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు ఇది ఒక బ్యాక్వర్డ్ ఏరియాలో ఎల్దా అనేది చిన్న గ్రామంలో నెట్వర్క్ ఇష్యూస్ అట్లాంటివి మీకు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు నెట్వర్క్ అంటే ఇష్యూనే, కాకపోతే ఇప్పుడు నేను నైట్ మొత్తం వర్క్ చేస్తాను. ఎందుకంటే నైట్లో నెట్వర్క్ అనేది మనకు కావాల్సిందంతా వస్తుంది అన్నట్టు. డేలో అయితే నెట్వర్క్ లేని పని డేలో చేసుకుంటా అన్నట్టు. ధన్యవాదాలు మీ విలువైన సమాచారం మా సుమన్ టీవీకి ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. మా సుమన్ టీవీ తరఫున కూడా మీరు మంచిగా ఎదగాలని. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం.